హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చి గ్రూప్ 2 యొక్క కటాప్ గురించండి. అయితే ఈ గ్రూప్ 2 యొక్క కీ ఈ మధ్యనే రిలీజ్ చేయడం జరిగింది. ఫైనల్ కీ కూడా త్వరలో రిలీజ్ చేసే అవకాశం ఉంది. అయితే ఈ గ్రూప్ 2 యొక్క కటాఫ్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అని అంటే, ఫస్ట్ ఎగ్జామ్ గురించి మాట్లాడితే దాదాపు అందరికీ తెలుసు, పేపర్లు మాత్రం చాలా కఠినంగా వచ్చాయి. ఎగ్జామ్ కఠినంగా ఉన్నప్పటికీ అభ్యర్థులు కూడా చాలామంది మంచి స్కోరే చేశారండి. అయితే ఇక్కడ ఏంటి అని అంటే, లాస్ట్ గ్రూప్ 2 అంత కట్ ఆఫ్ ఈసారి ఉండకపోవచ్చు. పోయినసారి 500+ అలా ఇంటర్వ్యూ ఉంది కదా, ఇంటర్వ్యూ విత్ స్కోరు 500+ అలా ఉంది. కానీ ఈసారి అంతా ఉండకపోవచ్చు. అంటే 440, 450 అలా ఉంటేనే పోయినసారి ఏదో ఒక సర్వీస్ వచ్చింది. ఈసారి అంతగా ఉండకపోవచ్చు. నాకున్న సమాచారం ప్రకారం నా యొక్క టెలిగ్రామ్ ఛానల్లో కానీ, నా యొక్క వాట్సాప్ ఛానల్లో కానీ, నా యొక్క చుట్టుపక్కల ఉన్న మా ఫ్రెండ్స్తో కానీ అందరి యొక్క అభిప్రాయ ప్రకారం అయితే, నేను చూసిన వాటి ప్రకారం అయితే ఓపెన్ కట్ ఆఫ్ అయితే 380+ ఉంటే సేఫ్ స్కోర్ అండి. పోటీ ఎంత ఉన్నా, పేపర్స్ ఎంత కఠినంగా ఉన్నా, ఎంతమంది రాసినా మీకు 380+ వస్తే ఏదో ఒక సర్వీస్ అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది ఓపెనింగ్లో. ఇంతకన్నా కటాఫ్ అనేది పెరిగే అవకాశం ఉంది, కానీ తగ్గే అవకాశం అయితే చాలా తక్కువ. ఎందుకంటే నాకు తెలిసిన అభ్యర్థుల్లో చాలామందికి 400 కూడా వచ్చాయి. 380+ ఉంటే సేఫ్ స్కోర్ అండి. అలాగే ఓపెన్లో ఉమెన్స్కి అయితే 375+ ఉండే అవకాశం ఉంది. 375+ ఉంటే ఏదో ఒక సర్వీస్ అనేది మీకు కావాల్సిన సర్వీస్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. 375+ వస్తే ఏదో ఒక జాబ్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. అంతకన్నా తక్కువ ఉండకపోవచ్చు. అలాగే బీసీడీలో కూడా తీవ్రమైన పోటీ ఉంటుందండి. దాదాపు ఇది ఓపెన్ కట్ ఆఫ్కు ఒక 5-3 తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అయితే పోస్టులు కూడా తక్కువ ఉన్నప్పటికీ స్కోరు 375+ వస్తే మీకు సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. బీసీడీలో ఉమెన్లో అయితే 370+ గుడ్ స్కోర్ అండి. 370+ అయితే గుడ్ స్కోర్, మీకు మంచి సర్వీస్ వచ్చే అవకాశం ఉంది 370+ ఉంటే. అంతకన్నా కట్ ఆఫ్ అయితే తక్కువ ఉండదండి. మీరు యూట్యూబ్లో ఛానల్లో దీంట్లో వచ్చే మాటలు మీరు నమ్మకండి. ఇంతకన్నా తక్కువ ఉండకపోవచ్చు కట్ ఆఫ్. 370+ ఉంటుంది అమ్మాయిలకైతే, బీసీడీ ఉమెన్స్కు. అలాగే మరోవైపు బీసీబీలో కూడా దాదాపు బీసీబీ అంతే కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంది. దీంట్లో కూడా తీవ్రమైన పోటీ ఉందండి. అభ్యర్థులు ఎక్కువ మొత్తంలో ఉండడం, పోస్టులు తక్కువ ఉండటం వల్ల దీంట్లో కూడా కట్ ఆఫ్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. 372+ వస్తే వచ్చే అవకాశం ఉంది. ఇంతకన్నా తక్కువ వస్తే తక్కువ అవకాశం. 372+ వస్తే ఖచ్చితంగా ఏదో ఒక సర్వీస్ అనేది మీకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా గుడ్ స్కోర్ అయితే 372+. అలాగే దీంట్లో ఉమెన్కి అయితే కొంచెం తక్కువ అవకాశం ఉందండి దీంట్లో. అంటే 370+ వస్తే స్కోర్ తక్కువ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్కువ పోస్టులు లేకపోవడం, పోస్టులు అంతే 1-2 కన్నా ఎక్కువ లేకపోవడము. అలాగే స్టేట్ వైజ్ పోస్టులు ఉన్నాయి. స్టేట్ వైజ్ కంటే కట్ ఆఫ్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. దీంట్లో కూడా 370+ వస్తే గుడ్ స్కోర్ అమ్మాయిలకు. 370+ వరకు వస్తే మీకు ఖచ్చితంగా ఏదో ఒక సర్వీస్ అనేది వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా బీసీఏ తీసుకుంటే పై రెండింటికన్నా బీసీడీ కన్నా కొంచెం కట్ ఆఫ్ తక్కువ ఉండే అవకాశం ఉంది. ఒక 2-3 మార్కులు తక్కువ ఉండే అవకాశం ఉంది. దీంట్లో 370+ వస్తే బీసీఏలో ఏదో ఒక సర్వీస్ అనేది ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. ఓన్లీ ఇది ఒకటే జోన్లో కాదు, దాదాపు అన్ని జోన్లో ఇదే విధంగా కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంది. ఎందుకు అని అంటే, ఎక్కువ రిజర్వేషన్స్లో ఎక్కువ పోస్టులు లేకపోవడం. ఉండేది 700 పోస్టులు. దాంట్లో జోన్ వైజ్గా అన్ని జోన్ల వైజ్గా డివైడ్ చేస్తే 1-2 కన్నా ఎక్కువ వచ్చే అవకాశం లేదు కాబట్టి అన్ని జోన్లో ఇంతే ఉండే అవకాశం ఉంది. అలాగే బీసీఏ ఉమెన్ కూడా 365+ వస్తే గుడ్ స్కోర్. 365+ వస్తే గుడ్ స్కోరు. కొన్ని జోన్లలో 360 కూడా గుడ్ స్కోర్ అండి. ఖచ్చితంగా అయితే 360+ ఉండాలి. 360+ ఉంటే మహిళలకు ఏదో ఒక అవకాశం ఉంది బీసీఏలో.
పై రెండిట్లో పోలిస్తే బీసీఏ ఉమెన్స్కి అనేది కొంచెం కట్ ఆఫ్ అనేది తక్కువ ఉంటుందండి. దీంట్లో పోటీ కొంచెం తక్కువే ఉండే అవకాశం ఉంటుంది. అలాగే మరోవైపు చూస్తే ఎస్సీ అండి. ఎస్సీలో కూడా పోటీ ఎక్కువగా ఉంది. కానీ పోస్టులు అనేది కొంచెం ఎక్కువ ఉండటం వల్ల దీంట్లో కట్ ఆఫ్ అనేది 365+ వరకు వచ్చే అవకాశం ఉంది. వీళ్ళకు కొన్ని పోస్టులు ఎక్కువ ఉండడం వల్ల 365+ వరకు కట్ ఆఫ్ వచ్చే అవకాశం ఉంది. 365+ అంటే అన్ని జోన్లలో ఇంతే ఉండవచ్చు. కొన్ని జోన్లలో 360 వరకు రావచ్చు. కానీ 365+ వస్తే మాత్రం ఎస్సీ దాంట్లో ఏదో ఒక పోస్ట్ అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. అలాగే దీంట్లో ఉమెన్స్కి అయితే 350+ వస్తే గుడ్ స్కోర్ అండి. ఎస్సీ ఉమెన్లో 350+ వస్తే గుడ్ స్కోర్. ఏ జోన్లో తీసుకున్నా, మీ స్టేట్ వైజ్ తీసుకున్నా, ఏ పోస్ట్ తీసుకున్నా 355+ వస్తే మీకు ఏదో ఒక సర్వీస్ అనేది ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఎస్టీ కేటగిరీ యొక్క కట్ ఆఫ్ కూడా ఎక్కువే ఉండే అవకాశం ఉందండి. ఎస్టీలో ఓపెన్లో 360+ ఉంటే గుడ్ స్కోర్ అండి. దీంట్లో కూడా పోటీ ఎక్కువనే ఉంది. దాదాపు అన్ని జోన్లో కూడా ఇంతే స్కోర్ ఉండే అవకాశం ఉంది. 360+ ఉంటేనే మీకు ఏదో ఒక సర్వీస్ వచ్చే అవకాశం ఉంది. మా ఫ్రెండ్స్ కూడా వాళ్ళు చార్మినార్ జోను 350+ వచ్చాయండి. 352, 355 ఇలా వచ్చాయి. ఇద్దరికి సేమ్ స్కోర్ అంటే 350 అబవ్ వచ్చాయి. కాకపోతే 360+ ఉంటే గుడ్ స్కోర్. అంతకన్నా తక్కువ వచ్చినా వస్తుందా రాదని కాదు, కానీ 360 ఉంటే మాత్రం సేఫ్ స్కోర్ అండి. దీంట్లో ఉమెన్స్కి అయితే 340+ వస్తే గుడ్ స్కోర్ అండి. దీంట్లో కొంచెం కట్ ఆఫ్ అనేది భారీగా తగ్గే అవకాశం ఉంది. 340+ ఉంటే గుడ్ స్కోరు. ఇంతకన్నా తక్కువ వచ్చినా సెలెక్ట్ అవుతారా అని అంటే కావచ్చు, కాకపోవచ్చు. కానీ ఎస్టీ ఉమెన్లో 340+ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఏదో ఒక సర్వీస్ వచ్చే అవకాశం ఉంది. మిగిలిన పోస్టులు స్పెషల్ పోస్టులు కొన్ని ఉన్నాయి. దాంట్లో లా ఆఫీసర్ పోస్ట్ అయితే 360+ వస్తే దీంట్లో హోప్స్ పెట్టుకోవచ్చు. దీంట్లో కూడా మా ఫ్రెండ్స్ ఉన్నారు, ఇద్దరు LLB చేసిన క్యాండిడేట్స్ ఉన్నారు. వాళ్ళకు 360, ఒక అతనికి 375 వచ్చాయి, ఇంకొకరికి 351 వచ్చాయి. యావరేజ్గా తీసుకుంటే 360+ ఉంటే గుడ్ స్కోర్. దాంట్లో రిజర్వేషన్ కేటగిరీలో కూడా ఒక 3 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీడీలో ఏదో ఉన్నాయి. దాంట్లో కూడా అంతే ఉంటుంది. 340+ వచ్చే దాంట్లో సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఉన్నాయి. దాంట్లో కొంచెం హైట్ సంబంధించిన విషయం కాబట్టి కొంతమంది రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లా రిజెక్ట్ అయిన చూసుకుంటే 350 వరకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అని అనుకుంటున్నాను. 350+ ఉన్న కూడా వచ్చే అవకాశం ఉండవచ్చు. ఇక మిగిలిన పోస్టులు అంటే అంతే అండి. ఇప్పుడు నేను చెప్పిన కట్ ఆఫే ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇది నా అభిప్రాయము. నేను చేసిన సర్వే ప్రకారం అయితే ఈ విధంగా ఉండే అవకాశం ఉందని నేను చెప్తున్నాను. కానీ ఇంతకన్నా తక్కువ అయితే కట్ ఆఫ్ ఉండకపోవచ్చు అండి. ఎందుకు అని అంటే యూట్యూబ్లో నేను చాలా వీడియోలు తీసాను. 350, 340 అని అంటున్నారు. 350 వచ్చిన వాళ్ళే దాదాపు 3000, 4000 మంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. నా సమాచారం ప్రకారం అయితే ఈజీగా 3000 ఎబోనే ఉంటారు 350 వచ్చిన వాళ్ళు. అంతా తక్కువ ఉండకపోవచ్చు, కానీ 380+ వస్తే ఓపెన్ కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంది. మిగిలిన వాటిలో 370, 360 ఇలా వచ్చినా కూడా సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది.